పేరు బోయపాటి బాలస్వామి. బోయపాటి పెద్ద బసవయ్య క్లారమ్మ గారి సీతారామమ్మ గారి కుమారుడిని. పెదవటిపల్లి గ్రామం మాది. మొట్టమొదట మా తల్లిదండ్రులు నేను పుట్టకముందు హిందువులుగా ఉండేవారు. ఈ గ్రామంలో ఎంతో భక్తి, మున్సిపల్ కుటుంబంగా ఎంతో ఉన్నత కుటుంబంలో ఉన్నారు. వారికి ఆడపిల్లలు బతుకుతున్నారు కానీ మగపిల్లలు బతకటం లేదు. ఎన్నో మొక్కుబడులు చేసుకుని, ఎన్నో తీర్థయాత్రలకు వెళ్ళి, ఎన్నో వాస్తు తప్పునేమోనని ఇళ్ళు గృహములు మార్చి కట్టినా కానీ మగపిల్లలు మాత్రం బతకటం లేదు. ఈ ఇండ్లు కట్టిన తర్వాత కూడా మగబిడ్డ చనిపోయాడు. అప్పుడు మా అమ్మ నాయనమ్మ ముసలమ్మ పెద్ద వయసామి మంచినీళ్ళకని వానలో బయటికి మంచినీళ్ళకని వెళ్ళి కాల్జారి పడిపోయింది. తొంటి విరిగిందంట. మంచం మీద పడిపోయి నీళ్లు కూడా తాగలేక ఉంటే వైద్యులు వచ్చి పెద్ద వయసు స్వామి మా వైద్యం పనిచేయదు, మా వల్ల కాదని చెప్పారంట. అప్పుడు మా దగ్గర ఉన్న జీతగాడు గుడిలో ఒక సన్యాసి ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు, వాడిని తీసుకొస్తే ఆమెకి స్వస్థత కలుగుద్దేమని చెప్పగా నాన్నగారు వెళ్ళి అడిగితే ఆయన వచ్చారంట. వచ్చి ఆమెను చూసి ప్రార్థన చేసి చిన్న పసరులాగా ఇచ్చిస్తే అది తీసుకొని నా పాలెడి దేవుళ్ళలాగా వచ్చావు అని దండం పెట్టిందంట. కదలలేనా. మళ్ళీ మరో రోజు అట్లాగే వచ్చి ప్రార్థన చేసి పసరు ఇచ్చారంట. లేచి నడువమ్మ అన్నారంట. ఆమె మామూలుగా లేచి నడిచిందంట. ఆ నడిచిన దాన్ని బట్టి చూసి అందరూ ఆశ్చర్యపోయి, నువ్వేదో ప్రార్థన చేసావు కదా, మాకు కూడా నేర్పించాయి అని క్లారమ్మ గారు మా అమ్మగారు అడిగిందంట. అడిగితే, అమ్మ నీవు చాలా కష్టాలు పడతావు, ఈ ప్రార్థన చేస్తే నిన్ను చాలా అవమానిస్తారు, ఊళ్ళో నిన్ను భరించలేవు అని చెప్పారంట. అట్లా కష్టాలైనా కానీ ఓర్చుకుంటాను, నాకు మతం ఈ ప్రార్థన నాకు కావాలి, నాకు ఇష్టమేను, నాకు సంతోషమేను అన్నంట. అప్పుడు తంబి గారును ఒక అసిస్టెంట్ ఫాదర్ పగాను ఇటాలియన్ ఫాదర్ ఉండేవారు. వారిద్దరూ కలిసి వచ్చి ఈ పీఠం ఇక్కడ కట్టిన పీఠము వారి చేతులతో కట్టి ఆ స్వరూపాలు కూడా అద్భుతంగా పెట్టారు. ఫ్రాన్సిస్ వారిది, జోజిప్ గారిది వారి చేతితో పెట్టినవే. ఇక్కడే జ్ఞానస్థానం వారికి ఇచ్చారు. క్లారమ్మ, జోసెఫ్ అని వారిద్దరికి పేర్లు పెట్టారు. అప్పుడు చెప్పారట, నీకు ఒక మగబిడ్డ ఇస్తానని దేవమాత చెప్తా ఉంది, మీకు పండండి మగబిడ్డని ఇస్తారంట అని చెప్పారట. అప్పుడు అమ్మ గర్భంలో నేను పడ్డాను. అప్పుడు మేము పుట్టిన తర్వాత అమెరికన్ హాస్పిటల్ ఇప్పుడు బందర్లో ఉండేది. ఆ బందర్లో నేను పుడతాననగా పుట్టిన తర్వాత కూడా మాట అది లేక ఏదో అస్వస్థత చేసిందంట. బతకడం చెప్పారంట. సిస్టర్లు అందరూ భయపడి కంగారు పడుతున్నారంట. అప్పుడు తంబి గారు ఫాదర్ దగ్గర ఉంటే ఆయనకి ఎవరో చెప్పి ఇచ్చేస్తే నాన్నగారు వచ్చి ఏడుస్తా ఫాదర్కి చెప్పారంట, విచారణ గురువుకి, నా బిడ్డ బతకడంట చనిపోతాడంట అని చెప్పి చెప్తా అంటే తంబి గారు అక్కడ ఉండి కిలకిలా నవ్వుతూ అదంతా ఒట్టిదే జరగదు అని చెప్పారంట. అట్లాగే అది అద్భుతంగా తగ్గిపోయిందంట. మదరే చాలా ఆశ్చర్యపోయారంట తగ్గిపోవటానికి గురించి. అట్లా అద్భుతం జరిగిందంట. అట్లా చిన్న వయసులో, నేను తెలియని వయసులో, నాకు 4 సంవత్సరాలు వచ్చేదాకా నేను ఆయన చిన్న వయసులో చూశాను. ఆయన కంటే అలా చూశాను. ఆయనతో పాటు నన్ను ఆటలాడించేవాళ్ళు, అక్కలతో పచ్చీసు ఆటలాడేవాళ్ళు, ఇక్కడ ప్రార్థన చేసుకోవడం, పీఠం దగ్గర అమ్మని అన్నం పెట్టమని అడగటం, అన్నం తినటం అంతా జరగటం నాకు బాగా తెలుసు. ఒకసారి అన్నం పెట్టమని అడిగారు అమ్మని. అమ్మ అన్నం పెడితే పెరుగన్నం పెట్టమన్నారు. పెరుగన్నం పెట్టింది.
పెడితే పళ్ళెంలోది నేల మీద మట్టి మీద పోసి మట్టిలో కలుపుకుని తింటున్నారు. అమ్మో అమ్మో తండ్రి గారా ఇదేంటి అని అడిగింది. అడిగితే అమ్మ మాట్లాడబాకు, అది దేవుని చిత్తం, ఒక ఆత్మ నా కోసం ఎదురు చూస్తాను, చూస్తున్నారా అని అడిగారంట. అప్పుడు వాళ్ళు మేనకుండా ఊరుకున్నారు. అట్లా అద్భుతాలు జరిగినాయి. అట్లా మా అక్కలకి మా బావలకి మతంలో రావడానికి ఎన్నో అద్భుతాలు చేసి వారిని కూడా మతంలోకి రప్పించడానికి కారకులయ్యారు. విశ్వాసంగా హిందువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కూడా ప్రార్థన చేసేవాడు. విశ్వాసంతో అనేక మంది ఆయన నమ్మి భక్తునిగా ఇచ్చేసేవాడు. ఆయనకి అరిసెలు అంటే ఇష్టం. అరిసెలు కావాలని వండించుకుని అవి తినడానికి కానీ పెదవులు పంచి పెడటానికి కానీ ఎక్కువగా ఆశపడేవాడట. అట్లా చాలా అద్భుతాలు చేశారు. ఒకసారి అన్నం ప్రతి నెల టీచర్స్ మీటింగ్ జరిగేది గుడిలో, విచారణ గురువు ద్వారా జరిగేది. విచారణ గురువు అధ్యక్షుడు 60 మంది దాకా టీచర్లు వచ్చేవారట. ఒకరోజు వచ్చి ఒక మాస్టారు రోజు వచ్చిన వారికి అందరికీ అన్నం పెట్టేవారట. ఒక మాస్టర్ వచ్చి వాళ్ళు ఏం పెడతాం బ్రదర్ గారు అని అడిగితే ఇంకో చెట్టులో ఉంది చూడన్నారంట. చూస్తే ఇంత కూర కొద్దిగా ఉందంట. ఈ సద్దికూర పెడతావా మాకు అని అన్నాడంట. లేదు, అందరిని కూర్చోమని చెప్పు, వడ్డించు అన్నారంట. అది వడ్డిస్తా అంటే వేడివేడిగా పొగలెళ్ళిపోయిందంట. అందరూ సంతృప్తిగా మరీ వడ్డించుకుని తిన్నారట. తృప్తిగా తిని అందరూ అయిపోయిన తర్వాత చూస్తే ఆ తట్టిలో ఎంత మిగిలిందో అంతా మళ్ళీ ఉందంట. అట్లా అద్భుతాలు జరిగినాయని చెప్పేవారు నాన్నగారు. అమ్మ కూడా చాలా విశ్వాసంగా ఉండేది. అమ్మ చాలా ప్రార్థనల ద్వారా ఎన్నో అద్భుతాలు ఆమె ద్వారా కూడా చూశాను. తంబి గారికి పాస్కా కాలం అంతా పంచగాయాలతో ఉండేవారట. పంచగాయాల నుంచి రక్తం కారేదంట. ప్రతిరోజు బయటకు వచ్చేవాడు, కానీ ఆ పాస్కా కాలం గాయాలు అంతసేపు బయటకు వచ్చేవాడు కాదు. పూజకి మాత్రం నడి పూజలో వచ్చి చూసి సప్రసాదం తీసుకుని మళ్ళీ గదికెళ్ళి ప్రార్థన చేసుకుంటా పడిపోయేవారట. అట్లా ఉండేవారట. ఒకరోజు వారు 6 నెలల ముందుగానే నేను చనిపోతాను, అవస్థ లేకుండా చనిపోతానని విచారణ గురువు చెబితే, విచారణ గురువు భయపడి బిషప్ గారికి తెలిస్తే మాట వస్తుంది, నాకు నువ్వేం చేస్తున్నావు అని అంటారని నాకు వస్తుందని 3 మనుషులు కాపలా కూడా పెట్టారు. అందులో మా పెద్ద బావగారు కూడా ఉన్నారు, నర్రాజు వాణేశ్. వారు కూడా ఉండి ఎన్నాళ్ళు కాపలా కాస్తా మేము ఉండని వచ్చేసారట. అప్పుడు ఒకరోజు అమ్మ నాన్న గుడికి వెళ్ళేవాడు, పూజకి తప్పకుండా వెళ్ళేవాడు. ఆ రోజు ఎందుకో ఆవు ఈనిందని వెళ్ళలేదు. వెళ్ళకుండా ఇంట్లో ఉంటే తమ్మి గారు వచ్చి తలుపు తట్టారంట. అమ్మ అని పిలిచారట. అమ్మ అని పిలిస్తే తండ్రి గారు అనుకుంటాను అమ్మ అని పిలుస్తున్నారని అంటే, ఆయన లేకుండా ఉంటే ఆయన ఎటో వస్తాడు, నీకు అంతా ఆయనదే అసేను అని నాన్నగారు విసుక్కున్నారంట. మళ్ళీ రెండోసారి అమ్మ అని పిలిచారంట. పిలిస్తే అమ్మో తండ్రి గారేనని ఇద్దరు కలిసి వచ్చారంట. వచ్చి చూస్తే గుమ్మం దగ్గర ఇక్కడ పడిపోయి ఉన్నారు. ఆ పడిపోయినప్పుడు ఇద్దరు చూసి లేచి పట్టుకుని తీసుకొచ్చి పీఠం దగ్గర కూర్చోబెట్టారండి. ప్రార్థన చేసుకుంటా ఫిట్స్ వచ్చి పడిపోతా అట్లా లెగుస్తా మళ్ళీ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారంట. మా అక్క 11 ఏళ్ళ పాప ఉంది, విజయమ్మ అని. ఆ పాపను వేడినీళ్ళు పెట్టమ్మా అని వేడినీళ్ళు పెట్టించుకుని స్నానం చేసి బట్టలు ఇచ్చారంట. నాన్నగారు కట్టుకున్నారంట. నాన్నగారిని అడిగారంట, నన్ను అమెరికన్ హాస్పిటల్కి తీసుకెళ్తా ఉంటారా నన్ను అని అడిగారంట. డబ్బులు ఉన్నాయా అని అడిగితే నాన్న డబ్బులు కట్ట తీసి చూపిస్తే ఆగాని అన్నారంట. నాన్నగారికి దుఃఖం వచ్చేసి ఆగాక వెయిట్ చేశారట. అయినా అదిగో నేను ప్రార్థన చేసుకుంటా, అదిగో దేవమాత జోజప్ప గారు బాలయేసు వచ్చారు నన్ను తీసుకెళ్తానికి, మీకు కనపడుతున్నారా పైనుంచి, అదిగో దిగి వస్తున్నారు, నన్ను తీసుకెళ్తున్నాను, నేను వెళ్ళిపోతున్నానని అమ్మ ఒళ్ళో క్లారమ్మ గారి ఒళ్ళో ప్రాణం వదిలారు. ఆయన ముందుగా చనిపోతానని చెప్పినప్పుడు ఊళ్ళో ప్రెసిడెంట్ గారితో సమాధి పెట్టి కూడా చేయించుకున్నారు. ఆ పెట్టిలో పడుకొని టీచర్ గారు చూపించేవారంట. ఇక్కడే పెట్టుకుని చేసేవారు. ఆ పెట్టిలో పడుకుని వచ్చిన వాళ్ళందరికీ టీచర్స్కి
మా మేనమామల కాళ్ళకి చూపించేవారట. అట్లా చనిపోయారట. చనిపోయి అవసరం లేకుండా చనిపోతానని చెప్తే నాన్నగారు వచ్చి చనిపోయేసరికి ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఫాదర్ ఏమని అంటారని కందరారావు ఫాదర్ గారు వచ్చి చూసేసరికి ప్రాణం పోయి ఉంది. చాలా ఆశ్చర్యపోయారంట. అప్పుడు ఆయన బతికుండగానే ఒక మనిషిని మా బావగారిని అడిగారంట, నువ్వు రోడ్డు దగ్గర నీకు నాకు స్థలం ఇస్తావా సమాధికని అని. అట్లాగే తండ్రి గారని 1 ఎకరం పొలం ఇస్తానని చెప్పి చేశారు. విచారణ గురువుని అడిగితే చనిపోయిన తర్వాత అట్లా చేస్తానన్నారు. తండ్రి గారు ఇట్లా అడిగారు, అట్లా చేద్దామన్నానంటే విచారణ గురువు అట్లా చేస్తే మన క్రైస్తవ ఆశయంకి ప్రాధాన్యత ఉండదు, హిందువులందరూ వచ్చి అక్కడ వేరే విధంగా చేస్తారు, మన స్థలంలో ఉంటే ఆయన విశ్వాసం అది మన అందరికీ తెలుస్తుంది, ప్రార్థన కూడా మనకు బాగా ఉంటుంది అని చెప్పి గుడిలో సమాధి చేయించారు. ఆ గుడి కూడా ఆ సమాధి కూడా సమాధి కట్టడానికి మా మేనమామ గారికి బస్సులు ఉండేవి, ప్రైవేట్ బస్సులు 3 బస్సులు రూట్లు, జగ్గైపేట, బందరు, ఏలూరు బస్సులు నడుస్తూ ఉండేవి. అవి పర్మిట్లు గవర్నమెంట్ తీసేసుకుంది, కేసీఆర్ వచ్చి తీసేసుకుంటే అది పోతే తంబి గారికి మొక్కున్నారంట, ఈ సమాధి కట్టిస్తాము అది కనుక సక్రమంగా అయిపోతేనని. అది వెంటనే అయిపోయింది. ఆ సంగతి మొక్కుబడి చేసుకున్న సంగతి మర్చిపోయి వెళ్ళిపోతుంటే ఆ బస్సు ఒక రాయి మీద ఎక్కి పడిపోతుంటే అమ్మో 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 అని అప్పుడు గుర్తొచ్చిందంట. వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ సమాధి దగ్గర మళ్ళీ ప్రాధేయపడి ప్రార్థన చేసుకుని ఆ సమాధి కట్టించడానికి కారణం అట్లా కట్టించారు. అప్పటి నుంచి కూడా భక్తులందరూ హిందువులు కూడా మహమ్మదీయులు అనేక మంది ఆ సమాధి వద్దకు వచ్చి ప్రార్థన చేసుకుంటే అనేక అద్భుతాలు జరుగుతూ ఉండటం ఇప్పటికీ మేము చూస్తూనే ఉన్నాం. ఆ పీఠం కట్టేటప్పుడు అమ్మ అడిగిందంట నాన్నగారిని, ఒక చిన్న మందిరం హిందువుల మందిరం ఉంది, ఆ మందిరం దగ్గర చిన్న మందిరం కట్టుకుంటానంటే ప్రార్థన చేసుకోవడానికి రోజు బాగుంటుంది కదా అని అంటే, పొలం వెళ్తా నేను వెళ్తాను, ఇప్పటికే మన ఊర్లో చాలా అవమానంగా చూస్తున్నారు, మాల మతం తీసుకున్నామని ఇంకా మనం ఇంకా అవమానాలు చేస్తారేమో, పెద్దదిగా కట్టించొద్దు చిన్నది కట్టించుకో అని చెప్పి వెళ్ళిపోయారట. ఆయన పొలం నుంచి వచ్చేసరికి ఈ చేతితో కట్టిన పీఠం పగాన స్వామి ఆయన కట్టిన పీఠం చూసి ఆయనకి కోపం ఎక్కువ వచ్చి ఒక గడ్డ పొలుగు తీసుకుని పైకి లేపి పడగొడటానికి ప్రయత్నం చేశారు. ఆ పైకి లేపిన గడ్డ పొలుగు పైన అట్లాగే నిలిచిపోయింది, కిందకి రావట్ల చేతులు, ఆ పొలుగుతో అట్లాగే ఆగిపోయారంట. అప్పుడు ఆ అమ్మ కూడా వచ్చి దుఃఖంతో కొంతసేపు ప్రార్థన చేస్తే చాలాసేపుకి తగ్గిపోయిందంట, మామూలుగా వచ్చేసింది అంట. అట్లా అద్భుతం జరిగింది. ఆ స్వరూపాలు కూడా 2 కూడా ఎక్కడి నుంచో అద్భుతంగా తెచ్చారంట. 3 స్వరూపాలు తెచ్చారు. ఒక స్వరూపం చేసే స్వరూపం ఆయన చేతితో పెట్టింది కాదు, వేరేది ఫ్రాన్సిస్ గారిది, జోసెఫ్ గారిది ఆయన చేతితో అద్భుతంగా తెచ్చిన స్వరూపాలు. నేను చిన్నతనంలో రోజు బడికి వెళ్ళి రాగానే అమ్మ నాకు ఏదో పలహారం పెట్టలేదు. అలవాటు చొప్పున వెళ్తా అంటే మాకు ప్రార్థన నేర్పించిన ఒక ముసలాంతో మాట్లాడతా నన్ను నిర్లక్ష్యం చేసింది. నేను కోపంతో అలిగి బజార్లోకి వెళ్ళిపోయి బజార్లో అలిగి కూర్చున్నా. ఆ ముసలాన్ని పంపించి తీసుకురమ్మన్నా కానీ హిందువుల ఊరేగింపు, దేవుడు ఊరేగిస్తున్నారు, ఊరేగింపు వస్తూ ఉంది, ఆ బాబుని తీసుకురమ్మా ఎందుకు మన స్వాదం వస్తుందని చెప్తే అమ్మ తీసుకొస్తానికి వస్తే నేను రావట్లా. అప్పుడు ముసలమ్మ అమ్మ వచ్చి ఇద్దరు తీసుకొచ్చి లోపలికి తీసుకొచ్చారు. అప్పుడు జేసు హృదయం రాజ్యస్థాపన చేసిన జేసు హృదయం చేతుల్లో నుంచి రక్తం ధారలుగా కింద ఎడల్పున రక్తం పడిపోయింది. అప్పుడు ఇద్దరు మోకాళ్ళ మీద ఉంది, నువ్వు కూడా మోకాళ్ళ మీద ఉన్నాయని నన్ను కూడా మోకాళ్ళ మీద నుంచి ఇద్దరు చాలాసేపు ప్రార్థన చేసేసరికి ఆ రక్తం పైనుంచి కారటం ఆగిపోయింది. తర్వాత ఆ రక్తం దూదులు అది చాలా కాలం ఉంచాం, మన ఈ మధ్య దాకా ఉండేది. పెరంగపురం యాత్రికులు కూడా వచ్చి ఆ దూది కొంత పత్తి అద్భుతాలు జరిగితే తీసుకెళ్ళేవాడు. అట్లా ప్రార్థన చేసుకుని అమ్మ చేత ప్రార్థన కూడా చేయించుకునేవాడు. అట్లా చాలా అద్భుతాలు చేశారు. మా రెండో అక్క విమలక్కకి ఆయాసం ఉండేదంట, ఎప్పుడు పడితే అప్పుడు అది వచ్చేదంట. రోజు ప్రార్థన చేయమంటే మాట్లాడేవాడు కాదంట, చెప్పేవాడు కాదంట. ఒకరోజు ఇట్లా అక్కలతో పచ్చేసి ఆడతా ఓడిపోతే వెళ్ళిపోతా ఉంటే
మెగెత్తికెళ్ళి మోకాళ్ళ మీద ఉండి నాకు ప్రార్థన చేయవా, నేను తట్టుకోలేకపోతున్నానంటే కింద నేల మీద మట్టి తీసి ఉమ్ముతో తడిపి నాలుగు చాపని నాలుగు మీద స్లేగెత్తేసారట. అప్పటి నుంచే ఆమెకి ఆ వ్యాధి పోయింది. నువ్వు కాస్త పెరుగన్నం రోజు తినమ్మా, తండ్రి పేరుట నా పేరు పెట్టుకుని చెప్పుకుని దేవునికి అర్పించని చెప్పేసరికి ఆమె ప్రొద్దున్నే సద్దన్నం తినేది, సప్రసాదం తీసిన తర్వాత. అట్లా ఆమె అద్భుతాలు అందరికీ చెప్తా ఉండేది ఈ సంగతి. నాకు 4 మగ పిల్లలు, 4 ఆడపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, మగ పిల్లలు కూడా 3 ఉన్నారు. ఒక బిడ్డ ఫాదర్ అయ్యారు కపూచన్ సభలోనే. ఒక అమ్మాయి సిస్టర్ అయింది మౌంట్ ఫోర్ట్ సభలో. లిల్లీ జయశ్రీ, ప్రవీణ్ కుమార్ ఫాదర్. ఈ తమ్మి గారి గ్రూప్ ఫోటో. ఈ ఫోటో మా ఎట్లా వచ్చిందంటే, మన ఇంటికి అమ్మకి నాన్నకి ఎక్కువగా ఇది ఉండేది కాదు, సమాధానం ఉండేది కాదు. ఒకరికొకరు ఇది ఉండేవాడు. ముసలమ్మ నాయనమ్మ అని చెప్పాను కదా, ఆమె స్వస్థతగా ఉంటే ఎంతసేపు తగ్గకపోతే ఇట్లా తగ్గట్లేదు తండ్రి గారు అని అడిగితే, అమ్మ పలానా మాస్టర్ దగ్గర, జోసఫ్ మాస్టర్ దగ్గర నా ఫోటో ఉంది, తీసుకొచ్చి తల కింద పెట్టుకోండి, మళ్ళీ రాదని చెప్పారంట. అట్లా ఆ ఫోటో మా ఇంట్లోకి వచ్చింది. అది మణితలని ఆయన విచారణలో గ్రూప్తో తిరిగిన ఫోటో ఉంటుంది. ఇది ఆయన తొడిగిన వస్త్రం. అది బన్నీ అంగీలాగా ఉండేదంట. మొట్టమొదట అంగీ ఫాదర్ అంగీ బ్రౌన్ అంగీలు వద్దని చెప్పేసరికి తెల్ల అంగీలు కుట్టించుకున్నారంట. లోపల వస్త్రం ఒకటి మిగిలింది అక్కడ. మిగతా ఈ యాత్రికులు ఎవరో తీసుకెళ్ళిపోయారు. ఈ చెప్పులు, ఆయన తొడిగి వాడిన చెప్పులు, ఆ చెప్పులు కూడా చాలా అద్భుతాలు జరిగాయి. వివరంగా నాకు తెలియదు కానీ ఇవి అమ్మ ప్రతి సంవత్సరం అమ్మకి ఈ తాడు, నడుము తాడు, దీనికి ఈ తాడుకి మేకులు కూడా ఉండేయంట. ఆ మేకులు కట్టుకుని పడుకునేవాళ్ళంటే నిద్ర పట్టకుండా ప్రార్థన చేస్తానికి అట్లా చేసేవాళ్ళని చెప్పేవారు మాస్టర్. అది తీసి ఒక జోసఫ్ మాస్టర్ నా మాస్టర్కి ఇచ్చారట. ఆ మేకులు ఉంటే నువ్వు కష్టాలు తట్టుకోలేవు, అది తీసేసేస్తున్నాను, నన్ను తట్టుకోరు కాడు. తమ్మి గారు వాడి మా నాన్నగారికి ఇచ్చారు ఇది చెప్పుకోమని. ఇవి అమ్మవి. ఇవి ప్రతి సంవత్సరం నేను దేవమాత సభకి ఈ రంగు వస్త్రాలు, తెల్ల వస్త్రాలు తెచ్చి కట్టుకునేవాళ్ళు. ప్రతి సంవత్సరం నేను తెచ్చిపెట్టేవాడిని విజయవాడలో. అది సన్నంచు చీర కావాలంది. పెద్దంచు దొరికినాయి కానీ చిన్నంచు దొరకట్లేదమ్మా, నేను 3 సార్లు తిరిగాను, పెద్దవాడంతా తిరిగినా కానీ నాకు దొరకలేదమ్మా అంటే, సర్లే ఏం చేద్దామని అని అంది అని చెప్పి నేను అంత దూరం వచ్చేసాను అమ్మ ఇంట్లో. అక్కడ ఇంట్లో ఉండి పక్కన పాకలో ప్రార్థన చేసుకుంటూ మా పిల్లలు ఇక్కడ జపం ప్రార్థన జరగనట్లేదు, అలా పాటలతో అలా గొడవగా ఉంటుంది. నేను అక్కడ వేరే ఉండి ఇచ్చేసుకుంటాను. అయ్యా రేత్రి అక్కడే ఉండి ప్రార్థన చేసుకునేది. అక్కడ తీసుకొచ్చి ఇచ్చేస్తే అవి ఇచ్చి నేను యువతలకు వచ్చి అంత దూరం వచ్చేసిన తర్వాత ఒక ముసలమ్మ లాగా వచ్చి ఈ 3 చీరలు ఇచ్చింది అమ్మకి. అక్కడ పెట్టి వెళ్ళిపోతామన్నమాట. వెళ్ళిపోతానంటే నన్ను పిలిచి బాబు ఇట్లా అది మా అమ్మగారు తెచ్చి ఇచ్చింది. అమ్మ దేవమాతేని అనుకుంటాను, అక్కడికి వెళితే అది మాయమైపోయింది అని చెప్పి చూపించింది. ఇవి అమ్మ తల ముడి వేసుకునేది, ఇంత చుట్టే ఉండేది పిలకలాగా, ఇంత ముడి చిన్న ముడి వేసుకునేది వెళ్తూ. అటువంటిది అట్లా పెరిగి దానంతటికది అంత పెద్దది అయిపోయింది. అది రాలి కింద పడిపోయిన తర్వాత ఇక నేను చనిపోతానికి సూచించారు దేవుడు, ఇక నేను వెళ్ళిపోతానయ్యా అని చెప్పి చనిపోయింది. ఆమె చనిపోయే ముందు అట్లా జరిగింది. అమ్మ మామూలుగా భోజనం చేసేది కాదు, టీ డికాషన్తోనే బతికేది. 2 సార్లు తాగేది టీ డికాషన్. ఇక అంతే వాటితోనే ఉండేది. మంచినీళ్ళు తాగేది. ఈ పాస్కా వచ్చిందంటే టీ డికాషన్ కూడా తాగేది కాదు. చనిపోయే ముందు 3 సంవత్సరాల ముందు ఒకటి తీర్థంతోనే నాలుగు తడుపుకుని చనిపోయే ముందు అట్లా చనిపోయింది. ఆమె ఎప్పుడు ప్రార్థనలోనే ఉండేది. ఎప్పుడు ఎవరైతే అడిగినా కొంతమందికి అద్భుతాలు కూడా జరిగినాయి. బిడ్డలు పుట్టలేదని ప్రార్థన చేయించుకునేవాళ్ళు.
చిన్న ఏదో అస్వస్థతగా ఉందని ప్రార్థన చేయించుకునేవాడు. తర్వాత బాగా అయిపోయింది. నా పేరు బోయపాటి సుభాషిణి అండి. నేను హిందువుల నుంచి వచ్చాను. అసలు స్వాములారు అమ్మగారు ఎక్కడ తెలియదు. పెళ్ళికే జ్ఞానస్థానం ఇచ్చి పెళ్లి చేశారు. అప్పుడు మా ఇంట్లో కొత్తగా మా అమ్మ దీపావళి పండగకి అక్కడ హిందువులు పూజలు చేస్తే నాకు తెల్లారిపాటికి చేతులు బీసుకుపోయింది. ఇట్లా ఎన్ని డాక్టర్లు దిగినా తగ్గలేదు, ఎన్ని హాస్పిటల్ దిగినా. మా తాతయ్య వాళ్ళంతా బాగా ఏడ్చేవారు. అప్పుడు మా నాన్న ఇక్కడికి వచ్చి మా అత్తగారికి చెప్తే ఈయన గారు వాళ్ళ రెండో అక్క వచ్చి తల్లి మందు తండ్రి సమాధి దగ్గర పువ్వులు మా మైనమై తీసుకొచ్చి నాకు పొగేసేసరికి అంత తగ్గిపోయింది, తగ్గట తగ్గిపోయిందండి. అప్పుడు మా అమ్మ నమ్మింది. మళ్ళీ మా అమ్మ నాకు తీర్చాలని మొదలెట్టింది. తెల్లపాటికే మళ్ళీ చేతులు వీసిపోయి ఈయన వచ్చేసారు. అప్పుడు మా అమ్మ మీ ఆయన ఉత్తరం రాసే వచ్చారు అది అంతే. దాని తండ్రి అదతో నాకు అప్పుడు కూడా చేతులు బాగానే వచ్చేస్తాయి. తండ్రి గారు చనిపోయిన తర్వాత మాకు పూజలు రోజు అమ్మ అడవలేదు కదా, వెళ్ళలేదని పూజలు చేసేవారు. పూజకి పర్మిషన్ ఇవ్వండి, నేను పుట్టినరోజు ఒకరోజు, ఫ్రాన్సిస్ గారి పండగ రోజు ఒకరోజు, క్లారమ్ గారి పండగ రోజు ఒకరోజు 3 పూజలు పర్మిషన్ ఇవ్వమని కలరార స్వామి ద్వారా పర్మిషన్ తీసుకున్నారు. అట్లా ప్రతి సంవత్సరం అట్లా ఇక్కడ పూజలు జరుగుతానికి అవకాశం ఉండేది. మళ్ళీ మధ్యలో ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు పెడతా ఉండేవారు. చాలా విశ్వాసంగా అమ్మక ఊరికి వెళ్ళలేనప్పుడు అడాల్ ఫాదరు వానలో కూడా బురదలో కూడా నడిచి సప్రసాదం తీసుకొచ్చి ఆమెకి ఇస్తూ ఉండేవాళ్ళు. చాలా మా అమ్మ మీద మా మీద ఎంతో భక్తి శ్రద్ధ చూపించి విశ్వాసంలో మమ్మల్ని నడవటానికి ఎంత కష్టమైనా తప్పకుండా గుడికి వెళ్ళాలి, పూజకి వెళ్ళాలని మాకు అందరికీ నేర్పించి మమ్మల్ని విశ్వాసంలో నడిపించింది. నేను 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు రోజు బడికి వెళ్ళి వచ్చి ఇచ్చేస్తే దేశ హృదయంలో నుంచి నేను హిందువుల ఊరేగింపులో ఉన్నానని ఊరేగింపు తిరుగుతుంటే దేశ హృదయం నుంచి రక్తం గారింది. జోసెఫ్ తంబి గారు జనవరి 15వ తారీఖు సాయంత్రం 5 గంటలకి చనిపోయే టైంలో ఇక్కడికి వచ్చి ఇక్కడే ప్రాణం వదిలారు. అమ్మ క్లారమ్మ గారి గుడిలో ప్రాణం వదిలారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం పూజలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ విచారణ గురువు కలరార స్వామి అంత ఆసక్తితో వారి కోసం కూడా ప్రార్థన చేయడానికి ఇక్కడికి వచ్చి పూజ పెట్టించేవారు. మొదట్లో కొద్దిగా చనిపోయిన రోజు మా చుట్టాల మట్టికి పాత ముసలాళ్ళ మఠంలో భోజనాలు చేసేవారు, వండుకుని తినేవారు. తర్వాత 69 నుంచి మా ఆడపడుచు గారు అమ్మాయి జయశ్రీల సిస్టర్ అయ్యారు. అప్పటి నుంచి ఆ రేకుల షెడ్డు కొద్దిగా ఉండేది, అది పెద్ద చేయమని అవుటోసాం అడిగారు. అవుటోసాం అడిగితే ఈయన బాలసాంగారు కట్టించారు. కట్టించిన సంవత్సరం ఆమె సిస్టర్ అయ్యారు. అప్పుడు నుంచి భోజనాలు పెట్టమని మా ఆడపడుచు సిస్టర్ అడిగారు. జనప్రస్థ సిస్టర్ అడిగితే భోజనాలు పెట్టారు. వాళ్ళ బావగారు అమ్మగారు అయినప్పుడు పెట్టిన రోజున అప్పటి నుంచి భోజనాలు ప్రారంభించారు. ఊళ్ళో వాళ్ళు చందాలు ఇస్తూ మా వాళ్ళే వండుకుంటూ సాంబారు అన్నం పెట్టి అక్కడే భోజనాలు పెట్టేవారు అందరికీ. పెట్టిన తర్వాత 79వ సంవత్సరం ఇక్కడ మ్యాచ్ స్వామి మేము ప్యాకెట్లు అమ్ముకుంటాం, మాకు ఇచ్చేసేయండి అని అన్నారు. మా అత్తగారు మా మామగారు చనిపోయారు. మా అత్తగారు నువ్వు చేయలేవు బాబు, వదిలేసే పెట్టొద్దు అన్నారు. ఈ సంవత్సరం చందాలు ఇచ్చారు అందరూ, భోజనాలు పెడదాము అని పెట్టారు. పెడితే పులిహార చేశారు. అది ఆమె పాయిజం అయ్యి వాంతులు అయ్యి విరోజనాలు అయ్యి అప్పటి నుంచి మా భోజనాలు పెడతాం మానేశారు. పండగ వృద్ధిలోకి వచ్చింది బాగా. 1976లో నేను మొట్టమొదటిసారిగా ఈ ఇంట్లోకి రావడం జరిగింది.
అయితే ఈ కుటుంబం యొక్క ప్రాముఖ్యత, ప్రభునందు వీరి విశ్వాసం నాకు ఏమీ తెలియదు. క్లారమ్మ మామగారు ఆ బిల్డింగ్ బయట ఉన్న మెట్ల కింద ఉండటం చూశాను. ప్రశాంతంగా ఎప్పుడు నోటితో ఏదో చెబుతూ ఉండాలి. అప్పుడు నాకు క్రైస్తవుల ప్రార్థన గురించి తెలియదు కాబట్టి ఏమంటున్నారో అనుకునేవాడిని. ఒక సంవత్సరం నాకు అర్థమైంది, వాళ్ళు ఎప్పుడు జపమాలు చెప్తూ ఉండేవారు. చాలామంది వచ్చి వారితో ప్రార్థన చేయించుకుంటాం నేను చూశాను. ఒక రోజు నేను కూడా వెళ్ళి ఆ మామగారి ముందు నిలబడితే నా శిరస్సు మీద చేయి పెట్టి జపమాలతో ప్రార్థన చేశారు. భలే సంతోషం అనిపించింది. అది మొట్టమొదటి అనుభవం. ఆ తర్వాత 79 దాకా సెలవుల్లో ఎవరో ఫ్రెండ్స్తోనో లేకపోతే ఫాదర్తో సిస్టర్ దగ్గర వచ్చేవాడిని. ఆ మామగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేస్తుంటే చూసేవాడిని. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా చూశాను. ఎప్పుడు మోకాళ్ళ మీద నుంచి అర్థం చెప్తూ ఉండేవాడు. ఎవరన్నా లోపలికి వెళ్తే అమ్మలేసి నుంచొని వారే దండం పెట్టేవాడు. తర్వాత ప్రార్థన చేసేవాడు. ప్రార్థన అయిపోగానే మళ్ళీ వెంటనే ఒకరు ప్రార్థన చేస్తున్నారు, అది అయిపోగానే వెంటనే మళ్ళీ వాళ్ళ ప్రార్థన మొదలు పెట్టేవాడు. అనవసరంగా ఒక్క మాట మాట్లాడేవాడు కాదు. ఈ విధంగా ఎప్పుడు ప్రార్థన చేయటం కూడా ఆ మామగారు చూసాను. దేవుడు ఆ వరం వాళ్ళకి ఇచ్చారు. అది నాకు బాగా గుర్తుంటుంది ఎప్పుడు. దేవుని ఆశీర్వాదంలో ఈ కుటుంబంలో పుట్టినందుకు గర్వంగా నా సొంత నానమ్మ గురించి చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు దేవునికి తల్లి మరియమ్మ ద్వారా వందనాలు చెప్పుకుంటూ మా ఇంట్లో నానమ్మ పంచగాయాలతో బతికింది. ఆ రోజుల్లో మాకు అది తెలవలేదు. విశేషం ఏమిటని మేము గుడికి వెళ్తే కనుక అమ్మ తీర్థాలు తీసుకురాని చెప్పేది. గుళ్ళో నుంచి రాగానే మాకు ముద్దులు పెట్టి ఆ సప్సాదం తీసుకుని దేవుడు మీలోకి వచ్చాడమ్మ, జేసుప్రభు మీకు వచ్చాడని చెప్పేసి ముద్దులు పెట్టేది. అప్పుడు నాకేం అర్థం కాలేదు. తర్వాత ఎక్కడికన్నా వెళ్ళి ప్రార్థనకి వెళ్ళామన్నా కానీ చాలా ఎంకరేజ్ చేసేది. అది కూడా ఒక స్ఫూర్తిలాగా వచ్చి దేవుని పిలుపుకి అందుకోవడానికి కూడా ఒక ఇదైందన్నమాట. అప్పుడు ఆ నాన్నమ్మ ఏం తినేది కాదు. మేమన్నా తింటున్నామని జపాలు చెప్పి మమ్మల్ని పంపించి ప్రతిదానికి అన్నం తినే ముందు బ్లెస్ చేసేది, పాలు తాగేటప్పుడు బ్లెస్ చేసేది. అట్లా ప్రతి విషయంలో తన కోరిక దేవునికి సొంతం అవ్వాలనే కోరిక నాలో చాలా నిలిచిపోయింది. నా పేరు బి తంబి జోజిబాబు. నేను తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ పెదవటపల్లి పుణ్యక్షేత్రంలో మా తల్లిదండ్రులైనటువంటి బొబ్బా బాలస్వామి, రత్నకుమారి వారికి 2 మగపిల్లలు పుట్టి చనిపోయిన తర్వాత 15 సంవత్సరాలకి దేశంలో ఉన్నటువంటి అన్ని ఆలయాలు, పుణ్యక్షేత్రాలు తిరిగి చివరికి ఈ పెదవటపల్లి తంబి గారి పుణ్యక్షేత్రం దగ్గరికి వచ్చి మొక్కుబడి చేసుకున్నప్పుడు పుట్టినటువంటి మగ సంతానాన్ని నేను. అప్పుడు నన్ను ఈ మొదటి సంవత్సరం తీసుకొని వచ్చి తంబి గారి సమాధి దగ్గర సమర్పించి దేవునికి తిరిగి అప్పచెప్పి వాళ్ళు మళ్ళీ పాడుకొని నన్ను తీసుకుని వెళ్ళారు. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గురువులు నాకు తంబి జోజిబాబు అని పేరు నామకరణం చేశారు. ఆ విధంగా నేను తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా జన్మించానని నేను నమ్ముతున్నాను. నా యొక్క జీవితంలో తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ప్రతిరోజు, అనుక్షణం, ప్రతిదినం కూడా నేను ఎంతో అనుభవించి ఉన్నాను. నా కుమారుడు తంబి ఆశీష్ జన్మించినప్పుడు కానీ, నా కుమార్తె మహిమ జన్మించినప్పుడు కూడా తంబి గారు ఎంతో అద్భుతం చేసి ఉన్నారు. ఆ విధంగా నా వివాహ జీవితంలో కానీ, నా ఉద్యోగ విషయంలో కానీ, నా చదువుల్లో కూడా తంబి గారు నాకు చాలా అండదండగా ఆయన యొక్క ప్రార్థన సహకారం ఎప్పుడు నేను ఏది అడిగినా కూడా తంబి గారు నాకు ప్రసాదిస్తున్నారు. ఈరోజు క్యాథలిక్ హబ్ టీవీ ద్వారా ఈ యొక్క పుణ్యక్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ లైవ్ టెలికాస్ట్ చేయడానికి మేము ఎంతో ప్రార్థన చేసి ఉన్నాం. దీనికి కారకులైనటువంటి బ్రదర్ మర్రెడ్డి, సునీల్ రెడ్డి వాళ్ళు ఈ యొక్క పుణ్యక్షేత్రంలో
ప్రోగ్రాం చేసి ప్రతి శనివారం కూడా ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని వారు ఎంతో తాపత్రయపడి ముందుకు వచ్చినా కూడా కొన్ని కారణాల వల్ల వారికి అవకాశం దక్కలేదు. నేను వారితో మాట్లాడి తంబి గారి పుణ్యక్షేత్రం ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి తెలియాలి, తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎంతో మంది అనుభవాలు పొంది ఉన్నారు, ఎక్కడో ఉండి దూర ప్రాంతాల్లో ఉండి ఈ యొక్క పుణ్యక్షేత్రానికి రాలేకపోయిన వాళ్ళు కూడా ఈ క్యాథలిక్ ఆఫ్ టీవీ ద్వారా ఆ యొక్క దివ్య పూజాబలి కానీ ప్రార్థన కానీ తంబి గారి సమాజం దగ్గర అనుభవాలు వాళ్ళు మరొకసారి తంబి గారి మేలులను వాళ్ళ జీవితాల్లో మళ్ళీ తెలుసుకోవాలి అన్నటువంటి కృత నిశ్చయంతో నేను మరెడ్డి గారిని సంప్రదించి ఇక్కడ రెండు విచారణ గురువులు సంప్రదించి దీని ముఖ్య కారకమైనటువంటి ప్రశాంత్ బ్రదర్ చాలా ఎంతో వాళ్ళ కుటుంబం ప్రశాంత్ బ్రదర్ చాలా మాకు సపోర్ట్ చేశారు, పర్మిషన్ తీసుకున్నారు, ముందుకుండి నడిపించారు. నేను తంబి గారిని అడిగాను, తంబి గారా మీ యొక్క చిత్తం అయితే మీ యొక్క పుణ్యక్షేత్రము మీ యొక్క ప్రార్థన ఈ యొక్క దివ్య పూజాబలి ప్రపంచంలో ఎంతోమంది చూడాలి, ఈ క్యాథలిక్ ఆఫ్ ద్వారా ఇది జరగాలి అని అడిగినప్పుడు కూడా దేవాది దేవుడు తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని 75,000 మంది ఈ రోజు దివ్య పూజాబలి చూశారు. దేవాది దేవునికి నేను ఒకసారి మళ్ళీ నా జీవితం ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభువా మీ యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా నేను జన్మించి ఉన్నాను, మీ యొక్క సువార్త సేవలో ఈ చిన్న పని చేయడానికి మీరు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి ప్రభువా నీకు కృతజ్ఞతలు. అయితే ఈ యొక్క సువార్త పరిచయంలో ఈ క్యాథలిక్ ఆఫ్ టీవీ ద్వారా చేసినటువంటి ఈ బిడ్డలు కార్తీక్ ఉన్నటువంటి సహోదరుని కూడా మీరు దీవించండి. దీని ద్వారా అనేక మంది బిడ్డలు తంబి గారి పునీత పట్టానికి కావాల్సినటువంటి ప్రభువా నీ ద్వారా ఆ పరిచర్యను ముందుకు నడిపించి త్వరలో పునీత పట్టానికి సహకరించడానికి ప్రభువా మీ యొక్క దీవెనల పరలోకం నుండి హేరాళముగా కురిపించాలని మరి ఇతరుల యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఇది జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నా పేరు బోయపాటి సుశీలాదేవి, బోయపాటి బాలసంగారి సుభాష్ని గారి రెండవ కోడలు. మళ్ళీ నేను క్లారన్ గారి తమ్ముడి ముని మనవరాలు. అయితే నేను ఇప్పుడు మా ముత్తాత గారి గురించి చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. వాళ్ళు కూడా మొదటి నుంచి హిందువులు అనమాట. అయితే అక్కంటే విపరీతమైన ప్రేమతోటి మానికొండ నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు అనమాట సహాయం చేయడానికి. ఆమె చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తాతగారు అట్లా వచ్చేవాళ్ళు అనమాట. ఆ సమయంలో ఆయనకి వాళ్ళ నాయనమ్మ వాళ్ళ అమ్మ ఈయన మధ్యలో ఆయన అనమాట వాళ్ళ సంతానంలో 5గురిలో. అయితే ఆయనకి నల్ల మందు పెట్టేదంట వాళ్ళ నాయనమ్మ. ఎక్కువ పెంచలేక ఆయన్ని నల్ల మందు పెట్టి పడుకోబెట్టేదంట ఎక్కువ. అది ఒక పెద్ద బల్లలాగా అయిపోయి పెద్ద అయినాక ఆయనకి బల్లలాగా అయిపోయి విపరీతమైన కడుపులు నొప్పి వచ్చేదంట. వస్తే తంబి గారు అప్పుడు ఇదే ఒక పెద్ద అద్భుతం అనమాట. వాళ్ళు మళ్ళీ క్రైస్తవులుగా మారటానికి ఆ మానికొండ నుంచి ఇక్కడికి వచ్చి తంబి గారు ఆయన దగ్గర పెట్టుకొని 9 శనివారాలు ఆయనతోటి ఉపవాస ప్రార్థన చేయించి గడ్డ తగ్గించారనమాట. అప్పుడు వాళ్ళకి విశ్వాసం కలిగి మళ్ళీ తిరిగి వెళ్ళి అక్కడ క్రైస్తవులుగా బ్యాప్టిజం పొందుకొని అక్కడ కూడా ఒక పీఠం కట్టించుకొని ప్రార్థన చేయించుకునే వాళ్ళు అనమాట. అయితే ఒకసారి తంబి గారు శుక్రవారం పూట ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఒక్కళ్ళే ప్రార్థన చేసుకుంటా అంటే ఆ గది అంతా రక్తంతో నిండిపోయేదంట. ఆయనకి పంచగాయాలు వచ్చింది. ఇది నాకు మా ముత్తాత గారు చిన్నప్పటి నుంచి మాకు నేర్పించిన కొన్ని చిన్న చిన్న కథలు అన్నమాట. ఒకసారి ఆయన ఎప్పుడు ఉప్పు చేప తెచ్చుకుని మానికొండలో బుల్లెమ్మని మా ముత్తాత గారి వాళ్ళ వైఫ్ అనమాట, ఆమె బాగా వండుతుంది అని వంటలు ఉప్పు చేప వండించుకునేవాళ్ళు. అయితే ఆయన సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చి నా ఉప్పు చేప నాకు ఇవ్వు అంటే ఈ లోపల ఈ ఉప్పు చేపలు చీమలు పట్టకుండా ఉండటానికి ఆ కుండలో నుంచి దులిపి అవన్నీ బాగు చేసి అట్లా తాతయ్యను అంటే బుల్లెమ్మ వాళ్ళ నాన్నగారును బుల్లెమ్మ ఇద్దరు కలిసి అట్లా జాగ్రత్త చేసేవాళ్ళంట. ఈయన ఎప్పుడు వస్తారా అని ఎదురు చేస్తా అంటే ఒకసారి బాగా వర్షం పడుతుందంట. వర్షం పడుతున్నప్పుడు ఇంటికి వస్తే వీళ్ళందరూ లోపలే ఉన్నారంట. ఆయనేమో మడత మంచం బయట వేసుకొని పడుకున్నారంట. పొద్దున తెల్లారినాక చూస్తే ఆ మడత మంచము పక్క మాత్రం ఎండగా అంటే వేడిగా తడవకుండా అట్లాగే ఉందంట. కానీ చుట్టూ అంతా మొడుగా అన్నమాట. అది అట్లా మేమందరం క్రైస్తవులుగా మారాము.
మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ లార్డ్ జీసస్, ఈ స్థలంలో ఇప్పుడు నేనున్న ఈ స్థలంలో ఒకప్పుడు ఈ గోడలు ఉండే కాదు. ఇదే తాటాకులతో ఉన్నటువంటి వసారా 33 సంవత్సరాలు క్లారమ్మ తల్లి పునీత ఫ్రాన్సిస్ వారి యొక్క దారిద్ర్యం, కటిక జీవితం, ప్రార్థనా జీవితం, ప్రభు యొక్క దివ్య శరీర రక్తం స్వీకరించి జీవించడం ఇక్కడే విశ్వసించి అనుదినం ప్రాక్టీస్ చేస్తూ జీవించినటువంటి ఒక దివ్య బలిపీఠం వాళ్ళకి. ఇదే స్థలంలో పండుకొని ఉండేవాళ్ళు. ఇక్కడ ఎప్పుడు మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేవారు. అప్పుడు క్లారమ్మ గారు చూసినటువంటి ఇప్పుడు ఫ్రాన్సిస్ వారు క్రీస్తు ప్రభువుని కౌగలించుకున్నటువంటి ఇదే దివ్య రూపాన్ని ధ్యానిస్తూ ఉండేవాళ్ళు. అదేవిధంగా ఇది ఒరిజినల్గా ఆ అమ్మ యొక్క దివ్య రూపం. ఎవరు ఇచ్చినా ఇదే విధంగా జపమాల చేతిలో ఉండేది. అట్లాగే చూస్తూ ప్రార్థన చేస్తూ నిలబడేవాళ్ళు. వచ్చిన వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ఈ కటిక నేల మీద పడుకునేవాళ్ళు. ఇప్పుడంటే రాయేశారు, ఒకప్పుడు ఇదంతా మట్టిగా ఉండేది. కేవలం దివ్యబలి పూజ కోసం మాత్రమే దాంట్లోకి వెళ్ళేవాళ్ళు. అది ఎల్లప్పుడూ ఇక్కడే ఉండేవాడు. వర్షం వచ్చినా ఎండ వచ్చినా చక్కని బిల్డింగ్ ఉండదు, దాంట్లోకి అడుగు పెట్టేవాళ్ళు కాదు. కారణం తంబి గారు నేర్పినటువంటి ఆత్మ దారిద్ర్యం, హృదయశుద్ధి, దీనత్వం, రెయ్యం పగళ్ళు జాగరూకులై ప్రార్థించండి అన్నటువంటి ఆ ప్రభు యొక్క ప్రార్థించే ఆత్మ వారి మీద ఉంది కాబట్టి ఆ జీవితం సాధ్యమైంది. మరి ఇక్కడ ఉన్నటువంటి గ్లాస్ చేసాలో ఉన్నటువంటి మట్టి తంబి గారు ప్రార్థన చేస్తూ నివసించినటువంటి గృహం ఉంది. అక్కడి నుంచి అనేక మంది గోల్డెన్ మెడిసిన్ అంటున్నారు. ఇప్పుడు ఆ పవిత్రమైన మట్టిని తీసుకువెళ్ళి తింటున్నారు, తాగుతున్నారు, ఇంట్లో జిమ్ముకుంటున్నారు, ప్రభు యొక్క శక్తిని వాళ్ళు అనిపిస్తున్నారు. అయితే తంబి గారు ప్రార్థన చేస్తూ ఉండగా కారినటువంటి రక్తం అక్కడ పడినటువంటి ఆ జ్ఞాపకార్థం, ఆ పవిత్రతను క్లారమ్మ గారు ఎల్లప్పుడూ మనసులో పెట్టుకొని తంబి గారు చనిపోయిన తర్వాత ఆ మట్టిని తీసుకొచ్చి దాన్ని రోట్లేసి మెత్తగా నూరి దీంట్లో పెట్టి ఉంచేవాళ్ళు. రోగులుగా ఎవరిని వచ్చినప్పుడు దీన్ని కొంచెం తీసి వారి నోట్లో వేసి నీళ్లు పోసేవాళ్ళు. వారు స్వస్థ పొందేవాళ్ళు. ఇది చాలా అద్భుతంగా మనకు ఉంది. అయితే ఇప్పుడు ఎవరికి ఇవ్వట్లేదు, కానీ గుర్తించాలి. మనం ప్రార్థించిన స్థలం పవిత్రం అవుతుంది. క్రీస్తు ప్రభువుని ఆరాధించిన స్థలం దివ్యం అవుతుంది. క్రీస్తు యొక్క రక్తం కారినటువంటి తంబి గారి ఆ దివ్య శరీరంతో ప్రభుని ఆరాధించినటువంటి ఆ భూమి ఈరోజు అనేకులకి మానసికంగా, శారీరకంగా, పరమవైద్యంగా ఒక దివ్య మన్నని మనం దీన్ని చెప్పుకోవచ్చు. అట్లాగే క్లారమ్మ తల్లి గారు వాడినటువంటి జపమాల ఉంది. వారు వాడినటువంటి కొన్ని చేసాలు అవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ అమ్మ వాడిన కాలం నుంచి ఉన్నాయి అన్నమాట. మనం కూడా వారి అంటే సన్యాసులు అవ్వచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి తల్లి, అత్తగారు ఉన్నటువంటి వాళ్ళ స్థానంలో ఉన్నవాళ్ళు కూడా దారిద్ర్యం ప్రాక్టీస్ చేయొచ్చు. అందరూ అన్నీ ఉండ ఏమీ లేనట్టుగా, అన్నీ క్రీస్తు హృదయంలో ఉన్నవి కనుగొన్నట్టుగా ప్రార్థన, ధ్యానం, ప్రశాంతత, అట్లాగే కొన్ని దివ్య రూపాలు కూడా మన జీవితానికి అవసరం. కంటితో ఏది చూస్తామో అదే మన మైండ్లోకి వెళ్తుంది, అది నడిపిస్తుంది, అదే ప్రేరేపిస్తుంది హృదయం. చూడండి, ఇక్కడ పునీత ఫ్రాన్సిస్ వారు ప్రభు యొక్క కళ్ళు చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఆయన మీద ఆధారపడ్డారు. ఈ విధంగా ప్రార్థనా జీవితం, దారిద్ర్య జీవితం, క్రీస్తు ప్రభు శరీర రక్తం తీసుకొని క్రీస్తు యొక్క పనిలో, రక్షణ పనిలో మనం కూడా భాగస్థులు అయ్యే పిలుపు దేవుడు మనకిచ్చారు. ఈ క్లారమ్మ తల్లి ద్వారా మనం అలాంటి పిలుపు పొందుకుందాం. అట్లాగే క్లారమ్మ తల్లి ఇక్కడ ఉన్నప్పుడు పంచిగాయాలు వచ్చినాయని కొంతమంది చెబుతారు, కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. కానీ సిస్టర్ ప్రభావతి, సిస్టర్ లిల్లీ వీళ్ళు చెప్పారు, వాళ్ళు కళ్ళతో చూసామని. మనం కూడా నమ్ముదాం. కారణం పునీత ఫ్రాన్సిస్ వారికి దయామడైన ప్రభు ఆయన వేదనలు పంచాడు, తంబి గారికి పంచారు. తంబి గారు అంత మిక్కిలి ప్రేమతో ప్రార్థించి ప్రేమించి ప్రభు కల్పించిన ఆ తంబి గారి ఆధ్యాత్మిక పుత్రిక క్లారమ్మ గారికి వచ్చినాయి అంటే నమ్మటంలో తప్పు లేదు. చూసి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఈరోజు కూడా గృహస్థులకు కూడా క్రీస్తు ప్రభు యొక్క రక్షణ శ్రమలో పంచుకునే అవకాశం దేవుడు ఇస్తున్నారు. ప్రార్థించుదాం, ప్రభు శ్రమల గురించి ధ్యానించుదాం. ఇప్పుడు ఈ చిన్న అరుగు ఉంది. నేను చిన్నప్పుడు చూసినప్పుడు అరుగు ఉంది కానీ రాళ్ళు లేవు. ఇదే అరుగు మీద పంచగాయాలతో, క్రీస్తు యొక్క రక్షణ వేదన గాయాలతో ప్రార్థిస్తూ ఇక్కడే వారి చివరి శ్వాస, ఇక్కడి నుంచే ప్రభువులో ఐక్యమయ్యారు. ఈ భూమి ఇప్పుడు వరకు కూడా మనకి ప్రార్థించిన తల్లి యొక్క పాదపీఠంగా ఇది మనకుంది. మన గృహాల్లో ప్రార్థించుదాం,
మన గృహాన్ని ప్రభు యొక్క ప్రార్థనా బలిపీఠంగా మార్చుకుందాం. తంబి గారికి ఆధ్యాత్మిక తల్లి ప్రభు ఇచ్చినటువంటి క్లారమ్మ గారు. ఎందుకంటే పెంపుడు తల్లి 11 సంవత్సరాల వయసులో కొట్టి ఉదయం 11 నుంచి సాయంత్రం రాత్రి కూడా 11 గంటల వరకు బయట వదిలేసింది. అక్కడే తంబి గారు ఆ తల్లిని వదిలేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఎక్కడెక్కడ తిరిగారో కానీ చివరికి క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక తల్లి క్లారమ్మ గారు వారి ఒడిలోనే తంబి గారు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ప్రతి ఒక్కరికి ఒక ఆధ్యాత్మిక తల్లి, ఆధ్యాత్మిక తండ్రి ఉండటం చాలా అదృష్టం. మనం కూడా ఆధ్యాత్మిక బిడ్డలను స్వీకరించి వారి యొక్క ఆత్మరక్షణ కోసం ప్రార్థన చేయడం కూడా నేర్చుకోవాలని తంబి గారు, క్లారమ్మ గారు మనల్ని ప్రేరేపిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్.